హనుమంతరావు అన్న అయినా కూడా ఆయన తప్పు మాట్లాడలేదు. చిన్న అవ్వన్న గలీజ్ పదంతో అయితే ఉపయోగించలే ఎవరిని కూడా. చూపించండి, క్లిప్ లో చూపించండి. లే అంటే తప్పు కదా. ఇప్పుడు నువ్వంటే పెద్ద ఇప్పుడు ఈ రోజు కూడా అన్న ఈ రోజు కూడా ఏం తెలుసా, నువ్వంటే బహుజనులకు ఎంతో నమ్మకం ఉండే, ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు బహుజనులందరికీ నమ్మకం ఉండే. ఇవాళ తీసుకుపోయి ఆ కేసీఆర్ అని కాళ్ళ దగ్గర పెట్టినావు. ఎంత నమ్మకం నువ్వు చెప్తున్నా నువ్వు ఇప్పుడు ఇవాళ మేము నువ్వు తీసుకుపోయా. పెట్రోల్ పోసి మేము పలాని వ్యక్తులను చంపుతాము అని అంత పెద్ద మనిషి అనాల్సిన అవసరం లేదు. లేలే ఆయనకి ఎంత కరెక్ట్ కాదు అని చెప్పి హనుమంతరావు గారు ఇవాళ ఆయన పబ్లిక్ సర్వీస్ చేయడా? దళితులు అంటే ఇష్టపడతారు ఆయన. మస్తు మంది ఆయన ఎంబడి ఉంటేలే దళితులు అందరికి హెల్ప్ చేస్తాడు అన్న. నా ఎట్లాంటి వ్యక్తులు, నేను దళితుని అన్న, ఎలక్షన్ లో పోటీ చేస్తే నా ఎట్లాంటి వ్యక్తులు మన దళితులకు 50 మందికి ఒక 50 లక్షలు ఖర్చు పెట్టిండు ఆయన. గుర్తుపెట్టుకొని నేను విషయం చెప్తాను. ఇవాళ ఏ కేసీఆర్ ఇయ్యాడు, ఇప్పుడు నేను చెప్తున్నా ఒక విషయం చెప్తాను. ఏ కేసీఆర్ కేటీఆర్ అంటోడే దళితుల ద్రోహులు ఆ కొడుకులు. ఆయన మంచి పనులు చేయలేదు చేసిండ్రని నేను అంటలేను బ్రదర్. భాష అట్లనే అట్లా పెట్రోల్ చంపుతా అని అనాల్సిన భాష కాదు. ఓ డిపార్ట్మెంట్ అన్నాడు ఆయన. డిపార్ట్మెంట్ అనలే కదా, ఇక్కడ కూడా విమర్శించలే డిపార్ట్మెంట్. లేలే అతను హరీష్ రావు మళ్ళా కేటీఆర్ అయితే స్టీఫన్ రవీంద్ర ఒక మాట, స్టీఫన్ రావు ఒక కమిషనర్ ఉండి ఎమరా లంజవాడికి అన్నాడు, ఆ స్లిప్ నీ పెడతా, ఇప్పుడు నీ క్లిప్ పెడతా చూడు. మరి దానికి ఏమంటారు కేటీఆర్ హరీష్ రావుని? ఎప్పుడైనా అంతే కదా. ఒక 10 ఏళ్ళు కూడా కాలే ఆయన నీకు క్లిప్ చూపిస్తా పంపిస్తా. మరి వాళ్ళు ఏమను ఏ పదంతో తిరుగుతా వాళ్ళను? ఎక్కడ రౌడీ ఇలా కొడుకులు? అదే అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ వినండి అన్న, మీరంటే గౌరవం గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా చాలా మంచివాడు హనుమంతరావు గారు. మీరు ప్రెస్ మీట్ పెట్టండి కదా, ఏమైతే తప్పేమో పెట్టండి. అధికారిగా నేను ఏం చెప్తున్నానో మీరు వినండి. అవును, నువ్వు అన్నమాట కరెక్ట్, బరాబర్ నువ్వు కరెక్ట్ అన్న. బీఎస్పీ పార్టీ ఉండి నీ సొంత పార్టీతో ఉంటే ఇలా మేము గౌరవిస్తుంటే, నువ్వు స్వాగతిస్తుంటే నువ్వు అనే మాటకు. లేదు ఆయన ఎవరి మీద వాడి ఏం చేయలే కదా. పార్టీ కాన్స్టిట్యూషన్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళు అన్ని లంగ లెక్కలు చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఏందన్నా ఆడ ఉన్న కార్పొరేటర్లు కూడా కొడుకులు లంగలన్నా. నేను చెప్పేది నువ్వు, ఆడున్న కార్పొరేటర్లు లంగలు, వాళ్ళ దగ్గర ఏం లేకుండే కాళ్ళు మొక్కుంటూ వచ్చిర్రు. ఇలా కార్పొరేటర్లు చేసి మిమ్మల్ని ఉన్న స్థాయిగా నిలబడితే మీరు ఉల్టా చేస్తే ఎవరికైనా మండదా? అవతల మర్రి రాజశేఖర రెడ్డి అందరూ 10 కోట్లు తీసుకురు. ఒక మాట 10 కోట్లు తీసుకొని నీకు ఉల్టా అయితే మంచిగా ఉంటుందన్న.